హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, అలాగే హెల్తీగా తయారు చేసుకుని గోధుమ పిండితో బుక్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా వీటిని తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం వాము, 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా అవన్నీ బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ దానిని బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా దానిని సాఫ్ట్గా కలుపుకొని దాని నుండి చిన్న చిన్న ముద్దలను తీసుకొని చపాతీ పీటపై పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక గ్లాసు కానీ ఒక బౌల్ కానీ తీసుకొని దానిని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చూసారా అండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా వాటిని కట్ చేసుకొని తయారు చేసుకోవాలి. అయితే ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం వాటిపై ఆయిల్ అప్లై చేసుకొని వాటిని స్లోగా 2 సైడ్లు కూడా మడత పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా వాటిని క్లోజ్ చేసుకోవాలి. అయితే ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసుకున్న అన్నిటినీ కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వీటిని తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న వాటిని 1 బై 1 ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో అన్నిటినీ వేసుకున్న తర్వాత వాటిని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అవి ఒక సైడ్ మాత్రమే వేగుతాయి. ఇలా మనకి బాగా వేగాలంటే బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొంతసేపటికి అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి. అయితే ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా వేయించుకొని స్టైనర్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, క్రిస్పీగా తయారు చేసుకునే హెల్దీ రెసిపీ గోధుమ పిండితో బుక్ బిస్కెట్స్ రెడీ. ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇవి చేసుకొని ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి.